యాజ్ ఎన్ ఐఏఎస్ యంగ్ జనరేషన్కి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటండి? అది యంగ్ జనరేషన్ అయినా కానీ లేకపోతే అదర్వైజ్ ఆల్సో మన సిటిజన్స్కి నేను ఇచ్చేది ఏంటంటే, మన సమాజము కొంచెము బాగా డివైడ్ అయి ఉందమ్మా. దానికి ఒక చారిత్రాత్మకమైనటువంటి కారణాలు అయితే ఉన్నవి. సో ఇప్పుడు అమెరికాలో ఒక వన్ నేషన్ అనే ఒక ఏదైతే వీళ్ళకు ఒక ఫీలింగ్ ఉంటుందో, అది పిల్లల దగ్గర నుంచి ముసలోళ్ళ వరకు కూడా సో అమెరికా ఫస్ట్ అంటారు వీళ్ళు. సో ఈవెన్ మన తెలుగు వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడ సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో మన తెలుగు వాళ్ళు, వాళ్ళ పిల్లలు ఇక్కడే పుట్టిన వాళ్ళు కానీ లేకపోతే చాలా చిన్నప్పుడు వచ్చి స్కూల్లో చదివిన వాళ్ళు కూడా ఆ దేశభక్తి అనేది ఒక అమెరికా ఫస్ట్ అనేది వచ్చేస్తుంది వాళ్ళకి. సో ఇక్కడ అట్లాంటి డివిజన్ ఉండదు, అంటే రిలీజియన్ బేసిస్ మీద, క్యాస్ట్ బేసిస్ మీద అట్లా ఉండదు. సో ఆ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో వన్ సొసైటీ అనే ఫీలింగ్, అది మన ఇండియాలో మన రాష్ట్రాల్లో లేదు. సో నేనంటాను అది ఆ ఫీలింగ్స్ ఉండడం అనేది కరెక్ట్ కాదు. సో వి ఆల్ ఆర్ వన్ నేషన్, వి ఆల్ ఆర్ వన్ కైండ్ ఆఫ్ వన్, వి సిటిజన్స్ ఆల్ ఆర్ సేమ్. సో వీ షుడ్ రెస్పెక్ట్ అవర్ నైబర్స్, వీ షుడ్ రెస్పెక్ట్ అవర్ ఫెలో సిటిజన్ అనే ఫీలింగ్ మన వాళ్ళకి ఎస్పెషల్ యూత్ తెచ్చుకోవాలి. అట్లాగే చాలా స్వార్థపూరితంగా ఉండకుండా, సో సమాజంలో ఉన్నటువంటి మనకంటే ఒక లెవెల్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా హెల్ప్ చేయాల్సినటువంటి అవసరము అందరికీ ఉంటుంది. ఇప్పుడు మనకు ఒక సినిమాలో ఒక రాజేంద్ర ప్రసాద్ గారు అంటారు, సో నలుగురు బాగుండాలి అందులో నేను కూడా ఉండాలనేది. ఆ ఫీలింగ్, ఆ కాన్సెప్ట్లో ఉండగలిగితే యూత్ చాలా బాగుంటుంది. అట్లాగే హార్డ్ వర్కింగ్ కూడా బాగా నేర్చుకోవాలి.